నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక నాన్ వెజ్ రెసిపీ కాంబినేషన్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే వేడివేడిగా రాగి సంగటి, అందులోకి చికెన్ కర్రీ అండి. చూడండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మనం అరిటాకుల్లో తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కాబట్టి మనం ఈ రాగి సంగటిని అలాగే ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా రాగి సంగటి కోసం బియ్యంని కడిగి పెట్టేసుకోవాలి. మనకు బియ్యం నానే లోపల మిగిలిన ఆ చికెన్ ప్రాసెస్ చూసేసుకోవాలి. ఇప్పుడు రాగి సంగటి నేను కుక్కర్లో చేస్తానండి. చాలా ఈజీగా మనం పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను రేషన్ బియ్యంతో సంగటి చేస్తున్నానండి. రేషన్ బియ్యంతో సంగటి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. మీకు రేషన్ బియ్యం అవైలబుల్ లేకుంటే మామూలు బియ్యంతోనే సంగటి చేసుకోవచ్చు. 1.5 గ్లాసు బియ్యం వేశాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 గ్లాసుల బియ్యానికి నేను 5 గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను. చాలండి. మళ్ళీ మనం కుక్కరు అన్నం అయిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు కావాలంటే వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే మనం ఎక్కువ నీళ్ళు వేసామంటే కుక్కర్లో బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము. బియ్యం నానుతాయి. ఇది 1 కేజీ చికెన్ అండి. విత్ బోన్ ఉంది. స్కిన్లెస్ చికెను, బ్రాయిలర్ చికెనే. నీట్గా ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఆ కూర చేసిన తర్వాత స్మెల్ అనేది రాదు. అలాగే నీళ్ళు అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. మనకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ విధంగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో అందులో వేసే మసాలాలు అవన్నీ కూడా మార్చి చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను ట్రెడిషనల్ వేలో చేస్తున్నానండి. రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. మామూలుగా మనం చికెన్ని ఉడికించుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా అన్ని మసాలాలు మ్యారినేషన్ చేసి చేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా ఇంట్లో ఈ విధంగానే చేస్తాను. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, కొంచెం స్పైసీగా ఉండాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ఉన్న టమాటోలు ఒక 2 టమాటోలు కూడా మనం ఎక్కువగా వేయకూడదు. కూర అనేది తీయగా అయిపోతుంది. కొన్నిసార్లు మనం టమాటో లేకుండా కూడా కర్రీ చేసుకోవచ్చు, చపాతీ అలా చేసుకున్నప్పుడు. కానీ ఇది రాగి సంగటి అన్నంలోకండి. మామూలుగా రోటీ చపాతీలోకి అయితే కొద్దిగా పెరుగు కూడా వేస్తాను నేను. ఇప్పుడు ఓన్లీ ఇలా టమాటోలు మాత్రమే ఇలా తుంచి వేసేసుకోవాలి. ఇది మామూలుగా మనం విలేజ్లో నాటుకోడి పులుసు చేస్తాం కదా, ఆ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా అంతా మనం కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్ అయితే. అంటే ఈ టమాటోని కొంచెం ఇలా మ్యాష్ చేసేయాలి. కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర కొంచెం తుంచి వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొంచెం దాల్చిన చెక్క, లవంగం వేసి మిక్సీ వేసేసుకుంటాను. సో అందుకని నేను ఎక్కువ గరం మసాలాలు వాడను. ఈ క్వాంటిటీకి ఆ అల్లం మసాలా సరిపోతుంది. మళ్ళీ మనం ఎక్కువ వేసినా కూడా ఘాటుగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు ఇప్పుడు వేసుకొని కొంచెం మళ్ళీ లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి అది వేసుకుంటాం కదా, అప్పుడు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి ఈ ఉప్పు అనేది. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా అంతా కలిపి పెట్టుకొని మనం ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకునే లోపల ఈ చికెన్ అనేది మ్యారినేషన్ అవుతుంది. మళ్ళీ మనమేం ఎక్కువసేపు ఈ విధంగా చేసేటప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇదే మెథడ్లో కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, మిరపకాయలు వేయించి అలా ఒక టైప్లో చేయొచ్చు. ఇలా మనం సింపుల్గా ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత నేను స్టవ్ వెలిగించి సంగటి చేసుకోవడానికి బియ్యం కడిగి పెట్టాను కదండి, ఆ కుక్కర్ పెట్టేశాను. ఎందుకంటే మనకు రైస్ విజిల్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాము. ఈ చికెన్ కర్రీ అయ్యే లోపల మనం తర్వాత ఫైనల్గా మనం లాస్ట్లో వేడివేడిగా పిండి వేసుకొని రాగి సంగటి చేసేసుకుంటాము.
ఇప్పుడు ఈ కుక్కర్ తీసేసుకొని ఇంకొక పొయ్యి మీద పెట్టేసుకొని చికెన్ కర్రీని మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. నేను చికెన్ కర్రీని ఎక్కువగా కుక్కర్లోనే చేస్తానండి, బాగుంటుంది, టేస్ట్ త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకి కుక్కర్ పెట్టేశాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు మేమైతే వేసుకుంటామండి, బాగుంటుంది కమ్మగా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 2 పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం మనకు గ్రేవీ అనేది రావాలి, సో అందుకని ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసేసుకుందాం. ఇంకా మనం అన్నీ ఇందులోనే వేసాం కాబట్టి ఇంకేం లేదు. ఈ చికెన్ వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ని బాగా మగ్గనివ్వాలి. ఇందులో నీళ్ళు వస్తాయండి. చికెన్ని మనం బాగా ఒక 8 నిమిషాల దాకా బాగా ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. అన్నంకి మనం రాగి సంగటికి పెట్టుకున్నాం కదా, అది స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదే మెథడ్లో మనం గిన్నెలో చేసుకోవచ్చండి, తర్వాత మట్టి కుండలో కూడా చేసుకోవచ్చు. చూడండి, చికెన్ ఉడుకుతూ ఉంది. ఇందులో నీళ్ళు వస్తాయండి, మనం బాగా వాటర్ డ్రైన్ చేసినా కూడా. సో ఈ చికెన్ మనం ఇలా బాగా కొంచెం ఇలా ఫ్రై చేసినట్టు చేసి మళ్ళీ అందులో ఉన్న నీళ్లు పట్టి మనం మళ్ళీ నీళ్ళని వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ చికెన్ కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది, ఎటువంటి స్మెల్ లేకుండా. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. కొంచెం బోన్స్తో కూడా మనం చేసుకున్నామంటే అచ్చు మనం నాటుకోడి పులుసులాగే ఉంటుంది, తక్కువ మసాలాలు వేసినా కూడా ఎగుటు లేకుండా. చూడండి, చికెన్లో మనకు ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇప్పుడు ఇందులో ఇది ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి అండి. చూడండి, ఇలా కొంచెం బరకబరకగా ఉండాలి, మరి మెత్తగా ఉండకూడదు. అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు మనం ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకోవాలి ఫైనల్గా. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. ఇంకా మనం మూత పెట్టేసుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ విజిల్స్ పెట్టకూడదు. ఇప్పుడు చివరగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుందాం. మనం కుక్కర్ కాబట్టి మరి ఎక్కువ నీళ్లు వేయకూడదు. ఒక మీడియం సైజ్ గ్లాస్ వేసాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. అంతే అండి. ఇప్పుడు మీకు కుక్కర్లో చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మూత పెట్టి కూడా ఉడికించేసేసుకోవచ్చు, అంటే లిడ్ పెట్టుకోకుండా. మనం అంతా బాగా మగ్గించేసాం కాబట్టి 1 విజిల్ మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్లో. మనం ఎక్కువ విజిల్స్ పెట్టామంటే ముక్కలు అనేటివి తునిగిపోతాయి, కట్ అయిపోతాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆ రాగి సంగటికి మనకి అన్నం ఉడికిపోయింది కదా, దాని ప్రాసెస్ చూద్దాం. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. చూడండి, మనకు ఇది రాగి సంగటికి అన్నం ఈ విధంగా అయింది. పక్కన నేను కొద్దిగా వేడి నీళ్ళు పెట్టాను, కొంచెం యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, మనం నీళ్లు ఎక్కువ వేసామంటే బయట వచ్చేస్తుంది కుక్కర్లో. కావాలంటే మనం గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో మనం అన్నీ బిజీ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి, బాగుంటుంది ఇలా కూడా. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు కాంచి పెట్టానండి, అవి వేస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ వరకు వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువగానే చేస్తానండి నేను పిల్లలకి. ఈవినింగ్ కొంచెం మజ్జిగ, నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కలిపిస్తాను. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. చూడండి, మనకు ఈ రైస్ కూడా బాగా మెత్తగా ఉడికింది. నానబెట్టాం కదా బియ్యంని. మనం నానబెట్టే టైం లేకపోతే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చండి కుక్కర్ని. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సంగటి మనకు రాగి సంగటి చప్పగా లేకుండా. ఇప్పుడు ఇందులో మనం రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని రాగి పిండి వేసేసుకుందాము. నేను ఇలా పిండి వేసిన తర్వాత వెంటనే ఇలా మిక్స్ చేసేస్తానండి. మిక్స్ చేసామంటే అంత బాగా ఉడికిపోతుంది, ఏం గడ్డలు ఉండదు. ఇలా కొద్దిగా మనం రాగి పిండిని వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చెక్క గరిటతో అయితే మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే తెడ్డు అంటారు సంగటి మనం ఇలా మిక్స్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు వాడేవాళ్ళు, అది దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొద్దిగా రాగి పిండిని వేసుకుందాము.
టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ లేకుండా ఏం ఉండదు. మామూలుగా అయితే మనం బియ్యంని ఉడికించుకొని పిండి వేస్ట్ చేసుకుంటాం. సో అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత అన్నంతో కూడా మనం పర్ఫెక్ట్గా రాగి సంగటిని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలి. ఇలా అంతా సైడ్స్లో ఉంచి తీసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పిండి అంతా బాగా కలిసేటట్టు ఉండలు లేకుండా ఇలా చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసాను నేను. కొంచెం చేతికి నీళ్ళు తీసేసుకొని ఇదంతా ఇలా తీసేసుకోవాలి. చిన్న పిల్లలకు కూడా మనం పెట్టచ్చండి. చాలా స్మూత్గా చాలా బాగుంటుంది రేషన్ బియ్యంతో అయితే. ఇక్కడ రాగి పిండి కూడా మనం బియ్యం తీసుకున్నాం కదా, దాంతో ఒక 2 గ్లాసుల రాగి పిండి వేసాను. 1.5 వేసాం మనము బియ్యము. 2 గ్లాసుల వరకు రాగి పిండి పట్టింది. ఇలా పైన కొంచెం నీళ్లు వేసామంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో రాగి సంగటి అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముద్దలు చేసేసుకోవాలి, బాల్స్ చేసేసుకోవాలి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఈ మాత్రం ఉండాలి మనకు రాగి సంగటిలోకి. చూడండి, ముక్క కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇలా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. మనం ఏ సైజులో కావాలనో ఆ సైజులో వేసేసుకొని ముద్దలు చేసేసుకోవాలి. చేతికి కొంచెం నీళ్ళు అప్లై చేసేసుకొని ఇలా అన్నామంటే మనకు రౌండ్గా ఇలా వచ్చేస్తుంది. వేడి వేడి చికెన్ పులుసు అండి. తర్వాత ఆనియన్స్ అండి. తర్వాత లెమన్, కొంచెం మనం లెమన్ జ్యూస్ని పిండుకుంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీలో. అంతే అండి, చూసారు కదా మనం వేడివేడిగా రాగి సంగటి అందులోకి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.